ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MaddyAjuu. ఈ రోజు వీడియోలో మనం ఒక DIY చేయబోతున్నాం యూజింగ్ కార్డ్బోర్డ్ బాక్సెస్. ఈ DIY కి ఏమేం కావాలో చూసే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు నేను చేసే DIY ని వాల్ డెకరేషన్ కి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను స్క్వేర్ షేప్ ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కానీ చేయాలనుకుంటే మీరు రెక్టాంగిల్ కానీ హెక్సగన్ కానీ మీకు నచ్చిన షేప్ యూజ్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక స్క్వేర్ ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను టెంప్లెట్ లాగా. ఇది వచ్చేసి 8.5 by 8.5 అండ్ 1 inch డిస్టెన్స్ లో గీతలు తీసుకున్నాను. అది 7.5 by 7.5. దీన్ని నేను టెంప్లెట్ లాగా యూజ్ చేసి కార్డ్బోర్డ్ మీద లైన్స్ డ్రా చేసుకుంటాను అనమాట. స్క్వేర్ టెంప్లెట్ ని కార్డ్బోర్డ్ మీద ట్రేస్ చేసుకోవాలంటే మనకి ఒక రూలర్ అండ్ మార్కర్ కావాలి. నేను బ్లాక్ మార్కర్ యూజ్ చేశాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి. కట్ చేసుకోవాలి కదా. నా దగ్గర ఎట్ ప్రెసెంట్ కటింగ్ మ్యాట్ అండ్ బ్లేడ్స్ అవైలబుల్ లేదు. సో నేను సీజర్, నా కుకింగ్ కటింగ్ బోర్డ్ అండ్ నైఫ్ యూజ్ చేస్తాను. అన్ని కట్ చేసుకున్నాం. దాన్ని గ్లూ చేసుకోవడానికి ఐఎమ్ యూజింగ్ హాట్ గ్లూ. అంతా అయిపోయిన తర్వాత ఏం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి? నా వాల్ వచ్చి క్రీమ్ కలర్ కాబట్టి నేను బ్లాక్ అండ్ గోల్డ్ యూజ్ చేస్తున్నాను. కార్డ్బోర్డ్ కోసం నేను అమెజాన్ ప్యాకింగ్ బాక్స్ యూస్ చేస్తున్నాను. ఇందాక యూజ్ చేసిన టెంప్లెట్ని యూజ్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. టెంప్లెట్ యూజ్ చేసుకొని 11 పీసెస్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మనం లోపల స్క్వేర్ని కట్ చేసుకోవాలి. ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసి దాన్ని వేరే వాటి మీద ట్రేస్ చేయడానికి యూజ్ చేయండి. స్కేల్ అండ్ మార్కర్తో లైన్స్ని స్ట్రైట్గా చేసుకోండి. అప్పుడు కటింగ్ ఈజీ అవుతుంది. మీరు కానీ నైఫ్ యూజ్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. నేను చాలా బ్లంట్ నైఫ్ తీసుకున్నాను. ఆల్ 4 కార్నర్స్ అండ్ సైడ్స్ చూసుకొని నెమ్మదిగా కట్ చేసుకోండి. మీరు కానీ క్రాఫ్టింగ్ బ్లేడ్ యూజ్ చేస్తే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలా టైం తీసుకొని ఆల్ 11 పీసెస్ కట్ చేసుకోండి. నేను కొన్ని రాత్రి చేశాను, నెక్స్ట్ డే మార్నింగ్ కంటిన్యూ చేశాను. ఎట్ లాస్ట్ అయిపోయింది. కట్ చేసిన పీసెస్ని అరేంజ్ చేసి చెక్ చేసుకుంటున్నాను ప్యాటర్న్ నేను అనుకున్నట్టు వస్తుందా రావట్లేదా అని. దట్ లుక్స్ గుడ్. ముందు మనం కలర్ చేసుకుందాము. అవి కొంచెం డ్రై అయ్యాక అప్పుడు గ్లూతో స్టిక్ చేసుకోవచ్చు. ఫోమ్ బ్రష్ యూస్ చేసి బ్లాక్ కలర్ని నేను అన్ని కట్ చేసిన పీసెస్కి పెట్టేసుకుంటున్నాను. మీరు ఏ స్పాట్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇది ఫస్ట్ కోట్. నేను పెయింట్ చేస్తున్న నాకు అనిపించింది సెకండ్ కోట్ కూడా పడుతుందేమో అని. నేను ఫోమ్ బ్రష్ యూస్ చేశాను, నార్మల్ బ్రష్ యూస్ చేశాను. నాకు ఫోమ్ బ్రష్ కంటే నార్మల్ బ్రష్ నచ్చింది. ఫస్ట్ కోట్ అయిపోయింది. దే ఆల్ లుక్ గుడ్. సెకండ్ పెయింట్ కోసం లక్కీగా నేను లాస్ట్ టైం ప్యాటియో ఫర్నిచర్ కోసం తెచ్చిన పెయింట్ మిగిలిపోయింది, దొరికింది. ఇప్పుడు చూస్తే మీకు పిక్చర్లో కనిపిస్తుంది, అది కొంచెం గ్లాసీగా ఉంది. సో సెకండ్ కోట్ మొత్తం దాంతో ఇస్తున్నాను. షైన్ కనిపిస్తుంది కొంచెం కొంచెం. నెక్స్ట్ గోల్డ్ని నేను స్ప్రింకిల్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం పాత టూత్ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానంటే బ్రష్ని కలర్లో డిప్ చేసి బ్రిసల్స్ మూవ్ చేస్తున్నాను. సో మీకు స్టారీ స్ప్రింకిలింగ్ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అలా నేను మొత్తం బోర్డ్ అంతా చేశాను. ఆఫ్టర్ దాట్ నేను బార్డర్ ఇద్దాం అనుకుంటున్నా గోల్డ్తో. సో నేను 0 నెంబర్ బ్రష్ తీసుకొని ఆల్ బార్డర్స్ క్లమ్జీగా చేశాను టు గివ్ దట్ ఎఫెక్ట్. ఇట్స్ డన్. ఇప్పుడు హాట్ గ్లూ యూస్ చేసి ఆల్ 4 సైడ్స్ స్టిక్ చేసుకున్నాను. 4 ఏంటి 8 కదా? మర్చిపోయాను. సో ఐ హ్యావ్ టు రీడూ ఇట్ అగైన్. సో ప్లేస్ దొరికిన దగ్గర నేను పెడుతూ వచ్చాను. ఇట్ లుక్స్ సో గుడ్. వాల్కి పెట్టేశాను.
ఇలాంటి మోడల్ ఐరన్లో చూస్తే మీకు ఆల్మోస్ట్ $300 ఉంటుంది. చూస్తున్నారు కదా, వాల్ మీద కూడా పెట్టేశాను. ఇట్ లుక్స్ సో గుడ్ ఆన్ ద వాల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు గివ్ అ థమ్స్ అప్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ వీడియో యూఆర్ వాచింగ్ ఇన్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.